TV3 उर्दू न्यूज़ में आपका इस्तकबाल है। जुबली हिल्स से एक अहम खबर। बीआरएस इंचार्ज मगंदी सुनीता गोपीनाथ ने 5 जुलाई को होने वाले जुबली हिल्स कॉन्स्टिट्यूएंसी जनरल मीटिंग को कामयाब बनाने की अपील की है। गणपति कॉम्प्लेक्स में हुए प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए सुनीता गोपीनाथ ने कहा है कि ये इजलास 5 जुलाई को तेलंगाना भवन में बीआरएस वर्किंग प्रेसिडेंट केटीआर की क़यादत में होगा। इजलास का मेन एजेंडा स्पेशल वोटर अमेंडमेंट यानी SIR और बीआरएस मेंबरशिप रजिस्ट्रेशन है। उन्होंने कहा कि जुबली हिल्स बीआरएस का किला है और यहाँ लीडर्स में कोई इख्तिलाफ नहीं है। पहले केटीआर के शेड्यूल की वजह से मीटिंग पोस्टपोन हुई थी, लेकिन अब तमाम इंतजामात मुकम्मल हैं। केसीआर की हिदायत पर बूथ लेवल पर SIR का काम तेजी से जारी है ताकि एक भी वोट ज़ाया ना हो। उन्होंने तमाम बूथ इंचार्जेस और कार्यकर्ताओं से 5 जुलाई को बड़ी तादाद में शिरकत की दरख्वास्त की। प्रेस मीट में कृष्ण मोहन, चंद्रशेखर, अपू खान, नवीन पोगुला और दीगर सीनियर लीडरान मौजूद थे। TV3 उर्दू न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। 5వ తారీఖున అంటే ఆదివారం ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ కార్యక్రమానికి మగండి సునీతమ్మ గారి నాయకత్వంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ ఏకతాటిపై ఉన్నారు. మరి ప్రతిపక్షాలు చెప్పినట్టుగా మా దాంట్లో గ్రూపులు ఏం లేవు, అందరూ కలిసే పనిచేస్తున్నాము. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా ఈ జూలై 5న జరిగే ప్రోగ్రాం ఇప్పుడు మొదలైన ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ ఏదైతే జరుగుతుందో SIR ప్రాసెస్, దానిపైన మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అందరికీ మా BLAలందరికీ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే మా BLAలందరూ కూడా BLOలతో కలిసి ఫీల్డ్లో తిరుగుతూ ఇంటింటికి వెళ్తూ అర్హులైన ఏ ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా చూస్తున్నారు. అదేవిధంగా త్వరలో జరగబోయే బీఆర్ఎస్ పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ గురించి కూడా ఆ రోజు వివరించడం జరుగుతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. మరి మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఎలా అయితే సపోర్ట్ చేశామో, మరి ఈరోజు మాగంటి గోపీనాథ్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మాగంటి సునీత గారు మాతో ఉన్నారు. మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సునీతమ్మ గారి వెంటే ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్లలో జూబ్లీహిల్స్లో గులాబీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా మేమందరం పనిచేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బూత్ స్థాయి సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు శ్రీ కేటీఆర్ గారు వస్తున్నారు. మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా వస్తున్నారు. జూన్ 5న జరగబోయే కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, సీనియర్ లీడర్లు, ఉద్యమకారులు, పార్టీ కార్యకర్తలు అందరూ ఇచ్చేసి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఎలా అయితే ముందుకెళ్ళి ఆశయాలు నెరవేర్చామో, ఈ పార్టీ కార్యకర్తలు నాకు ఇప్పటివరకు అండగా ఉండి నాతో సహకరించి ముందుకు నడవగలిగాము. ఇక ముందు కూడా వీళ్ళందరూ పార్టీ కోసం పనిచేస్తూ పార్టీ బలోపేతం గురించి చర్చించి ముందుకు సాగాలని, రేపు జరగబోయే జూబ్లీహిల్స్ నియోజకవర్గ బూత్ లెవెల్ స్థాయి సమావేశం అందరూ కలిసికట్టుగా ఉండి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీని ఎంత బలోపేతం చేసి ముందుకు నడిపించారో గోపీనాథ్ గారు, అదేవిధంగా ఇక ముందు కూడా కార్యకర్తలందరూ జూబ్లీహిల్స్ అంటేనే గోపీనాథ్ గారు, జూబ్లీహిల్స్ అంటేనే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు కూడా ఎంత పటిష్టంగా కలిసికట్టుగా ఒకే తాటి మీద వెళ్ళారో ఇక ముందు కూడా అలాగే ముందుకి వెళ్తూ పార్టీని బలోపరిచి పార్టీని గెలిపించి జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీని గెలిపించి కానుకగా ఇస్తాము. అంటేనే ఏకతాటిగా ముందుకు నడుస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో గ్రూపులు అలాంటివి ఏమీ లేదు. అందరూ కలిసికట్టుగా పార్టీ కోసమే పనిచేస్తాము, పార్టీని బలోపేతం చేస్తాము. కేటీఆర్ గారు, కేసీఆర్ గారుల నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీని ముందుకి తీసుకువెళ్తూ పార్టీని బలోపేతం చేసి కార్యకర్తలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సహకరించి అందరూ ఒకే తాటి మీద నిలబడి ఉన్నారు. అలాంటి గొడవలు ఏమీ లేవు బీఆర్ఎస్ పార్టీలో.
బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు హామీలు అన్నీ నెరవేర్చుకుంటూ ముందుకెళ్ళాము. ఆ పథకాలను కూడా గోపీనాథ్ గారు చాలా వరకు ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు అందజేశారు. ఇప్పుడు అధికార పార్టీ ఇచ్చిన హామీలు కూడా ఏమీ అమలు జరగటం లేదు. అందరికీ తెలిసిన విషయమే అది. ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి, నెరవేర్చకుండా ఉన్నవి చాలా ఉన్నాయి. దాని మీద పోరాటం చేసి ముందుకెళ్ళాలి. మేడం, ఈ ఎస్ఐఆర్ గురించి 5th ప్రోగ్రామ్ చేస్తున్నారు మీరు. అయితే ఈ ఎస్ఐఆర్ గురించి మొన్ననే కొరబండలో ఒక మనిషి సూసైడ్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు మీ తరఫున ఫామ్ ఫిలప్ చేయడానికి ఒక టీం ఏమైనా అరేంజ్ చేయడానికి మీరు ట్రై చేస్తున్నారా? ఆల్రెడీ నేను అధికారులతో మాట్లాడాను. దీని గురించి ఇట్లా జరిగిందని కొంత అవగాహన లేదు కార్యకర్తలకి. దీని మీద ఆ అవగాహన కల్పించడానికి ఆ ఫామ్స్ ఫిలప్ చేయటము, అందుట్లో కొంచెం ఇప్పుడు వచ్చిన బిఎల్ఓలు కూడా హిందీ ఎక్కువ యూజ్ చేసి తెలుగు వాళ్ళు ఉన్న చోట వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. అది కూడా మాట్లాడినాను. ఒక మనిషికి హెల్ప్గా ఇస్తానన్నారు, అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అలాంటివి ఏమీ లేకుండా ఒక టీంని కూడా మేము పెడతాము. మా తరపు నుంచి, మా బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మేము కూడా, మా కార్యకర్తలు చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా ఇద్దరిద్దరిని పెట్టేటట్టు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఎలాంటి అపోహలో లేకుండా చెప్తాం. తిరుగుతున్నాము. బిఎల్డీలో ఆల్రెడీ తిరుగుతున్నారు. నేను కూడా ప్రతి డివిజన్లో బూత్లో వెళ్తున్నాను. అక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయేమో అడుగుతున్నాను. అందరూ ఇప్పటివరకు బాగానే ఉందన్నారు. కొన్ని చోట్ల ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. అవి కూడా నేను మా పార్టీ తరపు నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా అధికార పార్టీ కేటీఆర్ గారికి కూడా నేను వివరిస్తాను ఇవన్నీ. ఆ జరిగిన కుటుంబాన్ని కూడా బోర్బండ్లో వెళ్ళి పరామర్శించాను. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే వాళ్ళ పక్కన చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు అపోహ చెందారు. అంటే ఎక్కడో జరిగిన దాన్ని తీసుకొని ఆ అబ్బాయిని కొంచెం ఇరిటేట్ చేసినట్టు చేశారు. పాపం అతను కూడా ఇంట్లో పరిస్థితులు తెలియక మనం కూడా బయటికి పంపించేస్తారేమో అనే ఉద్దేశంతో తెలియక పొరపాటున అట్లా అర్థం చేసుకొని చేస్తుంది. అందుకని ఆ అపోహలు లేకోకుండా మన కార్యకర్తల నుంచి బూత్ ఇన్ఛార్జీలు ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయమని, ఆ అపోహలు లేకోకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మా వాళ్ళందరికీ. బూత్ ఇన్ఛార్జీలు, సీనియర్ లీడర్లు, ఉద్యమకారులు అందరితో కలిపి ఒక 1500 మందితో సమావేశం జరగడం జరుగుతుంది. తెలంగాణ భవన్లో July 5th జరుగుతుంది. 11 స్టార్ట్.